హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీకే ఇంటీరియర్స్. దిస్ ఈజ్ చంద్రశేఖర్, ఇంటీరియర్ డిజైనర్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ఫ్లాట్ వచ్చి 2 BHK అండి, మార్కాపూర్లో ధీరజ్ అపార్ట్మెంట్స్, వెస్ట్ ఫేసింగ్లోది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఇక్కడ చూస్తే మొత్తం కంప్లీట్గా ఎంట్రన్స్ అనేది మనం ఇలా ఆర్చ్లా ప్లాన్ చేసామండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో ఒక డిజైనింగ్ అనేది ఇచ్చాము నేమ్ ప్లేట్ కోసం. అండ్ ఇక్కడ చూస్తే రైట్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఒక చిన్న షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఇన్వర్టర్ బాక్స్ అనేది ఒకటి దానికోసం స్టోరేజ్ లాగా ఇచ్చాము ఇది. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకు చెప్పల్స్ స్టాండ్ లాగా ఇచ్చాము ఇది. నెక్స్ట్ మనం హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఇది మొత్తం కంప్లీట్గా హాల్ అండి. ఇక్కడ చూస్తే మీరు మొత్తం ఫాల్ సీలింగ్ అనేది మనకు బిల్డర్సే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనం టీవీ యూనిట్ అనేది ఇచ్చామన్నమాట. ఈ మెటీరియల్ మొత్తం పీవీసీ యూజ్ చేస్తాం ఈ ఫ్లాట్ మొత్తానికి. స్కై డెకార్ కంపెనీది పీవీసీ యూజ్ చేసింది కూడా. సో ఇక్కడ ఈ టీ పట్టీస్తో అనేది హైలైట్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ చూస్తే మాన్యువల్ రాఫ్టర్స్. అండ్ ఇక్కడ ఒక టాల్ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్. అండ్ ఇక్కడ చూస్తే మీకు డ్రాస్ కూడా ఇచ్చాము అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు బెడ్రూమ్ వాల్ అనేది ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ ఏం చేసామంటే పీవీసీ మోల్డింగ్తో కృష్ణుడు అనేది మనము ఎంబోజింగ్ వాల్ పేపర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట. ఇది కంప్లీట్ ఎంబోజింగ్, టచ్ ఫీల్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ కార్నర్ వచ్చేసరికి ఏంటంటే క్లయింట్ ఒక చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ స్టెప్ అడిగారు. డిజైనింగ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేశాను. అండ్ దీని కంటిన్యూషన్ ఏంటంటే మనకు మెయిన్ వచ్చిందనమాట. సో ఇది కూడా మనం ఏంటంటే క్లోజింగ్ చేసామన్నమాట డిజైనింగ్ అనేది ఇట్లా ప్యాకింగ్ చేసేసి. నెక్స్ట్ చూస్తే మనం మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ సిమెంట్ సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు బిల్డర్స్. మనం ఇక్కడ ఓన్లీ ఫ్రేమింగ్ వర్క్ చేసామన్నమాట. టోటల్ మొత్తం ఈ హౌస్ మొత్తం పీవీసీ లామినేట్స్తో హైలైట్ చేసాము డిజైనింగ్ అనేది. ఇన్సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఒక డ్రాస్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ అనేది అంటే మనకు ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, బీరువా టైపు, దాని స్టోరేజ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చూస్తే మీకు ఏంటంటే ఒక చిన్న డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్లాన్ చేసాము మిర్రర్ టైప్ది. ఒక డ్రా అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ క్రాకరీ యూనిట్ చూద్దాం. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనకు క్లయింట్ మస్ట్ అండ్ షుడ్గా అడిగారు అనమాట. క్రాకరీ ఏంటంటే మాకు చాలా కొంచెం పెద్దగా ఉండాలి డైనింగ్ సెక్షన్ అనేది. సో ఈ స్పేస్ మొత్తం అంతా ఏంటంటే ఎంటీగా ఇచ్చారు. నువ్వు అక్కడ వాల్స్ ఏమి అలాంటిది ఏం లేదు. సో మొత్తం ఇక్కడ ఏంటంటే మేము బాక్స్ వర్కే చేసాము ఇది. ఇవి మొత్తం ప్రొఫైల్ డోర్ గ్లాస్తో ఇచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనము చిన్న చిన్న ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఈ టాప్ కూడా ఏంటంటే ఇది క్వార్ట్జ్ మెటీరియల్ అండి. ఇది టైల్ కూడా ఇది క్వార్ట్జ్ టైల్. ఇక్కడ మిడిల్ వచ్చేసరికి ఏంటంటే మనము డైమండ్ షేప్ కటింగ్ అనేది హెక్సాగన్లో చేపించాము ఈ గ్లాస్ అనేది. కంప్లీట్గా టోటల్గా మనకు ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇవి. అండ్ ఇక్కడ ఒక సింక్ అనేది వస్తుంది. ఇక్కడ కంప్లీట్ ఏంటంటే మనం ఒక రౌండ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ టాల్ యూనిట్ అనేది స్టోరేజ్ కోసం ఇచ్చామన్నమాట. సో మీరు బేస్ చూసుకున్న మొత్తం అంతా మనకు స్టోరేజ్ టైపే ఉంటుంది. టోటల్ మొత్తం అంతా ఇక్కడ ఏంటంటే మనము బాక్స్ టైపే చేసాము ఇక్కడ డిజైనింగ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్లో మీరు చూసే మనకు పూజా మందిర్ అండి. ఈ పూజా మందిర్ కూడా ఏంటంటే మనము సిఎన్సి డిజైనింగ్తో ఇలా ప్లాన్ చేసాము. అండ్ లోపల చూస్తే మనకు లార్డ్ బాలాజీ అష్టలక్ష్మి అనమాట. డిజిటల్ ప్రింటెడ్ గ్లాస్ ఇది. కింద కూడా ఏంటంటే మనము స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట, ప్రసాదం పేట టైపు. ఇక్కడ డ్రాస్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కంటిన్యూ మీరు చూస్తే కనుక ఏంటంటే మనకు కిచెన్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఒక పిల్లర్ టైప్ వచ్చింది. సో దీన్ని ఏం చేసామంటే మొత్తం ప్యానలింగ్ చేసేసి ఈ విధంగా డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. ఇక్కడ కిచెన్ చూస్తే మీకు ఏంటంటే మనము ఒక రైస్ పుల్అవుట్ అనేది ప్రొవైడ్ చేసాం కిచెన్లో. ఈ కిచెన్ మొత్తం యాక్రిలిక్ యూజ్ చేసామండి. అండ్ ఒక బాటిల్ పుల్అవుట్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే 3 ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట. ఇది కట్లరీ ట్రే, ఇది కప్, ఇది తాళీ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఏంటంటే మనకి ఇది సిలిండర్ ప్రొవిజన్ అనమాట. ఇది
ఇక్కడ దీనికి క్వైట్ ఆపోజిట్ చూస్తే ఇక్కడ కూడా ఏంటంటే మనకు సిమెంట్ సెల్ఫ్స్ అనేవి ఉన్నాయి. దీనికి జస్ట్ మనం ఏంటంటే ఫ్రేమింగ్ చేసేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేది పెట్టామన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకు తాళీ ప్లేట్స్ ప్రొవైడ్ కోసం ఇచ్చామన్నమాట ఇది. సో కిచెన్లో ఏంటంటే మనము కంప్లీట్ మ్యాక్సిమం ట్యాండమ్ బాస్కెట్స్తోనే మనం ఇదంతా ఫుల్ఫిల్ చేసేసాము. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చామన్నమాట ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ చిల్డ్రన్స్ రూమ్ చూద్దాం. ఇది కిడ్స్ రూమ్ అండి. ఇక్కడ ఏంటంటే మొత్తం స్లైడింగ్ డోర్తో ప్రొవైడ్ చేసామన్నమాట. ఇక్కడ ఇన్సైడ్ ఏంటంటే వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా కూడా ఏంటంటే వార్డ్రోబ్స్లోనే మిక్స్ చేసామన్నమాట, కనపడకుండా హిడెన్ చేసేసాం. ఇవి 3 స్లైడింగ్ డోర్స్. ఈ స్లైడింగ్ డోర్స్ కూడా మనం ఏంటంటే మొత్తం 25 mm బ్లాక్ బోర్డ్స్ యూజ్ చేసామండి. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ చూస్తే ఇక్కడ విండో సైడ్ ఏంటంటే ఒక డ్రెస్సింగ్ యూనిట్ అని ప్లాన్ చేసామండి. ఇక్కడ మొత్తం ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు రెక్టాంగిల్ టైప్లో కంప్లీట్గా ఫుల్ మిర్రర్ అనేది ఒకటి ప్లాన్ చేసాము. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా సర్వీసెస్ కనుక కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను. సీకే హోమ్ ఇంటీరియర్స్, సీకే వాల్ స్కిన్ ఇంటీరియర్స్. మా బ్రాంచెస్ వచ్చేసరికి మార్కాపూర్, దర్శి అండ్ హైదరాబాద్ అండి. టోటల్ ఏపీ అండ్ హైదరాబాద్లో మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.